చేసి ఆరాధిస్తాం. అయితే సహస్రలింగార్చనలు ఇంకా మహాలింగార్చనలు చేసినప్పుడు మాత్రం పానవట్టం విడిగా ఉండదు, అన్ని చిన్న చిన్న లింగాలే తయారు చేస్తారు. దానితో ప్రస్తారం ఏర్పాటు చేస్తారు. ప్రస్తారం అంటే పరచుట. ఆ లింగాన్ని ఎలా ప్రస్తారం చేయాలో ఆగమాలు మనకు వర్ణిస్తూ ఉన్నాయి. అవి ముఖ్యంగా శివరహస్యం మొదలైన గ్రంథాల్లో ఈ లింగార్చన విధానాలు చాలా చెప్పబడుతున్నాయి. ఆగమాల్లో కూడా ఉన్నాయి. మహాలింగార్చన, సహస్రలింగార్చన చాలామంది వినుంటారు. వారి ఓపికలు బట్టి చేస్తారు. అవి చేసినప్పుడు మాత్రం చిన్న చిన్న లింగాలే చేస్తారు, వాడికి పానవట్టం ఉండదు. అవన్నీ పేర్చగానే పానవట్టంతో సహా మహాలింగం ఏర్పడుతుంది. ఆ క్రింద వేదికంతా అమ్మవారు, ఆ పైన మహాలింగం సదాశివుడిగా ఏర్పాటు చేస్తుంది. ఇది కైలాస ప్రస్తారమైన పద్ధతిలో చేస్తారు. అప్పుడు మనం పానవట్టం విడిగా ఉండదు. కానీ విడిగా ఒక లింగాలను 10 లింగాలను 11 లింగాలను శాస్త్ర ప్రకారం పూజించేటప్పుడు మాత్రం పానవట్టంతో సహా లింగాన్ని ఏర్పాటు చేయాలి. ఆ చేసేటప్పుడు పానవట్టం వేరుగాను లింగం వేరుగాను చేయరాదు. అంటే లింగాన్ని వేరుగా చేసి పానవట్టం వేరుగా చేసి కలపడం కాదు. పానవట్టం